గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ చైర్పర్సన్ గా ప్రముఖ సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ ఎంపికయ్యారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జ్యూరీ కమిటీని ఏర్పాటు చేశారు. జయసుధ, ఎఫ్డీసీ ఎండీ హరీష్ లతో ఎఫ్డీసీ చైర్మన్ ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు సమావేశమయ్యారు. అవార్డుల కోసం దాఖలైన నామినేషన్లను ఈ నెల 21 నుంచి జ్యూరీ పరిశీలించనుంది. తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో కలిపి 1248 నామినేషన్లు రాగా, వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, క్రిటిక్స్, అలాగే పుస్తకాలు తదితర కేటగిరీల్లో 76 దరఖాస్తులు అందినట్టు అధికారులు వెల్లడించారు. గద్దర్ అవార్డుల జ్యూరీ కమిటీ చైర్పర్సన్ గా జయసుధను నియమించారు. ఇక 15 మంది సభ్యులతో జ్యూరీ కమిటీని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ కమిటీతో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా భేటీ అయ్యారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్ గా సీనియర్ నటి అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినటువంటి జయసుధ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకి అప్పగించినటువంటి బాధ్యతను సవాల్గా తీసుకుని ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తానని కూడా తను తెలపడం జరిగింది. శివ, అయితే ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో ఈ అవార్డులు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్ గా సీనియర్ నటిని జయసుధను నియమించారు. అయితే మంగళవారం జయసుధ అధ్యక్షతన ఈ గద్దర్ అవార్డ్ జ్యూరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమెను చైర్మన్ గా అయితే ఎన్నుకోవడం జరిగింది. అయితే జయసుధ కూడా మాట్లాడుతూ తను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతను ఒక సవాల్గా తీసుకొని ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తానని కూడా తెలపడం జరిగింది. ఈ అవార్డుల కోసం వచ్చినటువంటి దరఖాస్తులను నిష్పక్షపాతంగా పరిశీలించాలంటూ కూడా టీఎఫ్డీసీ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు జ్యూరీ సభ్యులను కూడా కోరడం జరిగింది. శివ, అయితే తెలుగు సినిమా రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా జ్యూరీ సభ్యులు పనిచేయాలని అన్నారు. నిష్ణాతులైనటువంటి వారిని ప్రభుత్వం జ్యూరీలో నియమించిందని అన్నారు. 14 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సినిమా అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఈ అవార్డులకు ఇంత స్పందన రాలేదని కూడా ఆయన పేర్కొన్నారు. సినీ నటి జయసుధ చైర్పర్సన్ గా 15 మంది సభ్యులతో కూడినటువంటి జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని టీఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ తెలపడం జరిగింది. అయితే హరీష్ తో పాటు వీళ్ళందరి సమక్షంలో ఇవాళ జరిగినటువంటి సమక్షంలో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. శివ, అయితే ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయని కూడా ఆయన తెలపడం జరిగింది. అయితే ఈ నెల 21వ తారీఖు నుంచి నామినేషన్ల పరిశీలన, అంటే దానికి సంబంధించిన స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని కూడా తను చెప్పడం జరిగింది. వివిధ కేటగిరీల నుంచి వచ్చిన నామినేషన్ల పరిశీలన గురించి కూడా జ్యూరీ సభ్యులు చర్చించారు. వ్యక్తిగత కేటగిరీలో 1172 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఫీచర్ ఫిలిం, అలాగే బాలల చిత్రాలు, అలాగే డెబ్యూ మూవీస్, డాక్యుమెంటరీస్, లఘు చిత్రాలు, ఫిలిం క్రిటిక్స్, పుస్తకాలు వంటి ఇతర కేటగిరీలో దాదాపు 76 దరఖాస్తులు వచ్చాయని కూడా జ్యూరీ సభ్యులు తెలపడం జరిగింది. కాగా తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి నటీనటులకు, అలాగే టెక్నీషియన్కి, సాంకేతిక నిపుణులకు ఈ పురస్కారాలు అందించడానికి గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డును అయితే ప్రవేశపెట్టింది. ఈ అవార్డులకు ప్రముఖ ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు గద్దర్ పేరు పెట్టారు. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ అవార్డును అయితే ఏర్పాటు చేశారు. సో ఏది ఏమైనా టాలీవుడ్ లో, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ అవార్డుల ఫంక్షన్ అయితే డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి సంతోషకరమైనటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. అతి తొందరలో ఒక భారీ ఈవెంట్ ను కూడా కండక్ట్ చేసే ఆలోచనలో అయితే తెలుగు సినిమా కూడా ఉందని తెలుస్తుంది. శివ, అయితే వినోద్, ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత దాదాపుగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఫిల్మ్ అవార్డులను పెద్దగా పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాష్ట్రం విడిపోవడానికి కొన్నేళ్ల వరకు కూడా ఈ అవార్డులు ఇవ్వనటువంటి పరిస్థితి. ఫిల్మ్ నుంచి కూడా, ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది రిక్వెస్ట్ చేశారు. ఫైనల్లీ ఇప్పటికైతే తెలంగాణ ప్రభుత్వం చొరవతో ముందుకొచ్చి అవార్డ్స్ ఇస్తుంది కదా, ఇండస్ట్రీలో ఎలాంటి టాక్ వస్తుంది?
ఇది ఇప్పటి నుంచి కూడా కాదు శివ, దాదాపు తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక దాదాపు 6 నెలల తర్వాత ఈ ఇష్యూపై మినిస్టర్ కోమటిరెడ్డి అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డితో పాటు అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులతో కలిసి కూడా దీని విషయంపై చాలాసార్లు చర్చించారు. కానీ ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ మధ్యలో కొంత ఫైర్ అయినట్టుగా జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ అలాగే నేను ఒక సీఎం హోదాలో ఉండి మేమంతా ముందడుగు వేసి ఈ విషయంపై చర్చించినప్పుడు కనీసం సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు అలాగే టెక్నీషియన్స్ అవ్వచ్చు ఎవరు కూడా దీనిపై స్పందించకపోవడంతో గవర్నమెంట్ కొంత చురుకలు కూడా అందించింది ఇండస్ట్రీకి. అంటే ముఖ్యంగా కోమటిరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి నేతృత్వంలో తనకి సంబంధించి తన ద్వారా కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి తనకి దగ్గర వ్యక్తులు అలాగే ప్రముఖులందరినీ కలిసి ఇది ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, దీనిపై డెఫినెట్ గా అంటే మరొకసారి ఆలోచిస్తూ దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో దాదాపు గవర్నమెంట్ ఏర్పడిన 6 నెలల తర్వాత నుంచి ఈ ప్రస్తావన స్టార్ట్ అయింది. సో మొత్తానికి దాదాపు 4-5 నెలల కిందట కూడా ఇదే ప్రస్తావన గద్దర్ అవార్డ్స్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కూడా ఇండస్ట్రీకి ఒక అవకాశం మేము ఇస్తున్నాము, ఇండస్ట్రీకి ఎప్పుడు మేము సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం ఇండస్ట్రీకి తరఫున. ఎందుకంటే రాష్ట్రం విడిపోయాక కూడా ఇప్పటికీ నంది అవార్డు లాంటిది కూడా దాదాపు చాలా గ్యాప్ వచ్చింది. సో గద్దర్ అవార్డ్స్ పేరుతో డెఫినెట్ గా ఇండస్ట్రీ అందరినీ మేము సన్మానించుకుంటాము, ఒక ఈ గద్దర్ అవార్డ్స్ ని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేటువంటి ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మరొక పక్క మినిస్టర్ కోమటిరెడ్డి కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా దాదాపు 3 నెలల కిందట ప్రముఖ నిర్మాత దిల్ రాజుని కూడా టీఎఫ్టీసీ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. సో అంటే నియమించడం జరిగింది. సో సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇటు మంత్రి కోమటిరెడ్డి అవ్వచ్చు అలాగే నిర్మాత దిల్ రాజు అంటే టీఎఫ్టీసీ ప్రస్తుత టీఎఫ్టీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు. సో వీరందరూ ఒక కమిటీ వేసుకొని ఆలోచించుకొని అయితే బాధ్యతలు అప్పగించింది. సో దిల్ రాజు నేతృత్వంలో అంటే నేతృత్వంలో జయసుధకి ఈ గద్దర్ జ్యూరీ కమిటీ అటువంటి జయసుధను కూడా నియమించింది. సో ఏది ఏమైనా డెఫినెట్ గా ఇండస్ట్రీకి అయితే ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ తరఫున అవార్డుల వేదిక ఆ కార్యక్రమం చాలా గ్యాప్ జరిగింది కాబట్టి. ఎందుకంటే నంది అవార్డ్స్ తర్వాత ఆ గ్యాప్ తర్వాత కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ ఈవెంట్సే తప్ప అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వచ్చు లేకపోతే సినిమాకి సంబంధించినటువంటి యాక్టివిటీసే తప్ప కానీ ఇలాంటి అవార్డులకు సంబంధించి కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో గద్దర్ అవార్డ్ పేరిట జరగనుంది కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క టెక్నీషియన్ అవ్వచ్చు ఆర్టిస్ట్ అవ్వచ్చు అందరూ చాలా సంతోషంగా ఉంటున్నారని కూడా ఇండస్ట్రీ భావిస్తుంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ.